మిరాకిల్ ఆఫ్ ఏపీ 2024 పోల్ అన్నారు. మిస్చీఫ్ మిరాకిల్ ఏంటి సార్ ఈ మిస్చీఫ్ మిరాకిల్? ఏం జరిగి ఉంటుంది? ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కలిసినటువంటి 15 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో 12.54, ఒడిశాలో 12.4445, ఓకే, ఒక్కొక్క చోట 6%, ఒక్కొక్క చోట 7%, ఒక్కొక్క చోట 10%, ఒక్కొక్క చోట 12%. ఇది రాష్ట్రం మొత్తం. ఆ తర్వాత ఇంకొంచెం లోతుగా వెళ్ళి నియోజకవర్గాల వారీగా చూస్తే కొన్ని నియోజకవర్గాల్లో 30%, 25%, 20%, 35%. మొత్తం భారతదేశ ఎన్నికల చరిత్రలో చూసుకుంటే ఎప్పుడు కూడా ప్రిలిమినరీ ఫిగర్ కి ఫైనల్ ఫిగర్ కి 1% మించలేదు. ఓకే, ఓన్లీ 1%. ఓకే. మహారాష్ట్ర ముఖ్యంగా ప్రిలిమినరీ ఫిగర్ కి ఫైనల్ ఫిగర్ కి 79 లక్షల ఓట్లు తగ్గించింది. 79 lakhs. ఆశ్చర్యం ఏంటంటే కౌంటింగ్ ఒక 10-11 గంటల ముందు, ఇంకో 10 లక్షలు పెంచుతూ మళ్ళీ తాజాగా ఇంకొక సంఖ్య ఇచ్చారు. రాత్రి 11:45 నుంచి తెల్లారుజాము 2 గంటల వరకు సుమారుగా 17 లక్షల ఓట్లు పడ్డాయి. 17 lakh. 17 లక్షల ఓట్లు ఎక్కడ పడ్డాయి? 3,500 బూత్. మొత్తం అంతా కాదు, 3,500, కేవలం 3,500. ఇది చాలా అసాధారణం అనిపించింది. 3,500 బూతుల్లో 17 లక్షలు పడ్డాయంటే బూత్కి ఎన్ని పడి ఉండాలి? అసలు ఒక్కొక్క బూత్కి గరిష్టంగా ఉండేదే మాక్సిమం తీసుకుంటే 1000 ఓట్స్ ఉంటాయి. అది కూడా 50%. అది కూడా కరెక్ట్ కాదు రెహమాన్ గారు. కొంచెం జాగ్రత్తగా మీరు నాకు కాస్త వివరంగా చెప్పడానికి సమయం ఇస్తే. చెప్పండి సార్. ఈ దేశంలో ఎన్నికలు సజావుగా జరగాలి, ప్రజాభీష్టం బ్యాలెట్ బాక్స్లో సరిగ్గా ప్రతిబింబపడాలి అంటే ఈ ఎన్నికల సంఘం ఉంటే మాత్రం కాదు. మరి ఏం చేయాలంటారు? ఈ ఎన్నికల సంఘాన్ని వెంటనే డిస్బాండ్ చేసి కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్పై విపక్షం ఒక్కసారిగా అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ అభిశంసన తీర్మానానికి సంబంధించి 193 మంది సభ్యులతో ఒక నోటీస్ జారీ చేసింది. అటు లోక్సభ స్పీకర్కు, ఇటు రాజ్యసభ చైర్మన్కు ఈ నోటీసు జారీ చేసిన పరిస్థితి. సో ఈ క్రమంలో ఇక లోక్సభ స్పీకర్ లేదా రాజ్యసభ చైర్మన్ తీసుకున్నారు. త్వరలో దీనిపై స్వీకరిస్తే ఒక 3-man కమిటీ ఏర్పాటవుతుంది. 3-man కమిటీ విచారణలో ఏ అంశాలైతే అభిశంసన తీర్మానంలో ప్రస్తావించారో ఈ అంశాలు నిజమని తేలితే ఇక ఉభయ సభల్లో దీనిని ప్రవేశపెట్టి ఆమోదం కోరాల్సినటువంటి పరిస్థితి. సో ఏదేమైనప్పటికీ ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్, కేంద్ర ఎన్నికల కమిషనర్పై అభిశంసన తీర్మాన నోటీసు జారీ చేయడం అనేది దేశ చరిత్రలో ఇదే తొలిసారి. జ్ఞానేష్ కుమార్పై ప్రవేశపెట్టినటువంటి అభిశంసన తీర్మానం సందర్భంగా పరకాల ప్రభాకర్ చేసినటువంటి సమగ్ర పరిశోధన మరోసారి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు పరకాల ప్రభాకర్ గారు ఏమంటున్నారు, ఆయన శోధించి వెలికి తీసినటువంటి విషయాలేంటి, ఆయన ఎలక్షన్ కమిషన్కు సంధించినటువంటి ప్రశ్నలేంటి, ఆయన నుంచి వెలువడినటువంటి అనుమానాలకు ఎలక్షన్ కమిషన్ ఎందుకు సమాధానం చెప్పలేకపోతుంది, ఆయన బయటకు తీసిన వివరాలు ఏంటనేది ఒకసారి పరకాల ప్రభాకర్ నోటి నుంచే క్లియర్గా స్పష్టంగా విందాం. నేను ఆ వ్యాసంలో రాసినటువంటి ప్రతి మాట, ప్రతి వాక్యం, నేను ఇచ్చినటువంటి ప్రతి అంకె, ప్రతి సంఖ్య, ప్రతి డెసిమల్ పాయింట్, వాటన్నిటికీ నేను కట్టుబడి ఉన్నాను. ఓకే, స్టిల్ మీరు ఏ మాత్రం దయ చూపించకుండా, కనికరం చూపించకుండా, ఎంత కఠినంగా దీన్ని శల్య పరీక్ష చేయాలన్నా కూడా, ఎలాంటి ప్రశ్నలు అడగాలన్నా కూడా దయచేసి అడగండి. ప్రతి దానికి నేను సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నేను రాసింది ప్రతిదీ కూడా సమర్థించుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. నేను ఇది రాసిన తర్వాత, అక్కడక్కడ మాట్లాడిన తర్వాత వస్తున్నటువంటి విమర్శ కానీ, లేకపోతే లోపల ఎత్తి చూపడం కానీ, ఇలాంటివి నేను చూశాను. అవును, జనరల్గా అయితే వాటన్నిటికీ కూడా నా దగ్గర సమాధానాలు ఉన్నాయి. మీరు నిష్పక్షపాతంగా, నిస్సంకోచంగా, నిర్మోహమాటంగా అడగండి. మిరాకిల్ ఆఫ్ ఏపీ 2024 పోల్ అన్నారు. మిస్చీఫ్ మిరాకిల్ ఏంటి సార్ ఈ మిస్చీఫ్ మిరాకిల్? ఏం జరిగి ఉంటుంది? అంటే 2024లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల మీద ముందు దృష్టి పెట్టాను. అది మొత్తానికి 2024 లోక్సభ ఎన్నికల మీద డేటా చూస్తే 7 ఫేజుల్లోనూ
7 ఫేజుల్లోనూ కూడా చాలా తేడాలు, అంటే ప్రిలిమినరీ పోలింగ్కి ఫైనల్గా డిక్లేర్ చేసినటువంటి సంఖ్యకి ఓకే. చాలా తేడా వచ్చింది. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కలాగా వచ్చింది. మొత్తం మీద మేము ఒక బృందంగా ఏర్పడి దాన్ని పూర్తిగా స్టాటిస్టికల్ అనాలిసిస్ చేస్తే మాకు తేలింది ఏంటంటే 15 రాష్ట్రాల్లో 15 రాష్ట్రాల్లో 79 లోక్సభ స్థానాలు చేతులు మారాయి అనేటువంటి కంక్లూజన్కి వచ్చాం మేము. ఓకే. అంటే ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ 214, 215కి మించి ఉండకపోవచ్చు. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇండియా కూటమి దాదాపుగా 315 స్థానాలతో అధికారంలో ఉండేటటువంటి పరిస్థితి, ఆ వాతావరణం ఉండింది. అది ఇటు తిరగబడింది అనేటువంటిది మేము వచ్చినటువంటి కంక్లూషన్. ఇందులో ఆంధ్రప్రదేశ్లో 12.54, ఒడిశాలో 12.4445, ఓకే. ఒక్కొక్క చోట 6%, ఒక చోట 7%, ఒక చోట 10%, ఒక చోట 12%. ఇది రాష్ట్రం మొత్తం మీద. ఆ తర్వాత ఇంకొంచెం లోతుగా వెళ్ళి నియోజకవర్గాల వారీగా చూస్తే కొన్ని నియోజకవర్గాల్లో 30%, ఓకే, 25%, 20%, 35% తేడాలు కూడా వస్తున్నాయి. అంటే వారు చెప్పినటువంటి ప్రిలిమినరీ ఫిగరు, వారు చెప్పినటువంటి ఫైనల్ ఫిగర్. అయితే ఇది సహజమే కదా, మొత్తం సమాచారం వచ్చేటప్పటికి టైం పడుతుంది కదా, ఫైనల్గా ఫిగర్ చెప్పడానికి టైం తీసుకుంటారు కదా. ప్రిలిమినరీగా చెప్పింది అదే ఫిగర్ ఉండాలని ఏముంది, తేడా ఉంటుంది కదా అంటారు చాలా. తేడా ఉంటుందండి, తేడా ఉండేది కూడా. అయితే ఎప్పుడూ కూడా మొత్తం భారతదేశ ఎన్నికల చరిత్రలో చూసుకుంటే ఎప్పుడూ కూడా ప్రిలిమినరీ ఫిగర్కి ఫైనల్ ఫిగర్కి 1% మించలేదు. ఓకే. ఓన్లీ 1%. ఓకే. ఇన్ఫ్యాక్ట్ లెస్ దెన్ 1%. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా, లోక్సభ ఎన్నికల్లో కూడా కొన్ని రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో, మీకు ఉత్తరప్రదేశ్ 7 ఫేజుల్లోనూ ఎన్నికలు జరిగాయి. అవును, 7 ఫేజ్లో జరిగింది. ఏ ఫేజ్లోనూ కూడా 0.5%, అంటే 0.5% మించి మీకు ప్రిలిమినరీకి ఫైనల్ ఫిగర్కి తేడా రాలేదు. ఓకే. అలాంటిది ఉత్తరప్రదేశ్లో మారుమూల ప్రాంతాలు అనేక ఉన్నటువంటివి, అలాంటి చోట కూడా బాగా, అంటే కమ్యూనికేషన్ కూడా చాలా కొంచెం మనతో పిలిస్తే చాలా వెనకబడి ఉన్నటువంటి ప్రదేశం కదా. ఎగ్జాక్ట్. అక్కడ కూడా మీకు ప్రిలిమినరీకి ఫైనల్ ఫిగర్కి 0.23, 0.35, 0.21 అలా తేడా వచ్చినప్పుడు మనకి 12.54 ఎందుకు వచ్చింది అనేది మెయిన్ డౌట్ మీకు వచ్చింది. ఫస్ట్ కారణం. ఇది నిబంధనల ప్రకారం జరగలేదు. 6 గంటలకి గేట్లు మూసి ఉన్నటువంటి వాళ్ళందరికీ ఓటు హక్కు ఇవ్వాల్సినటువంటి, ఓటు వినియోగించే హక్కు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఉంది. దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలు మీరు పాటించారా? ఒకటి నిబంధన, గేట్ వేయాలి, మీ సిబ్బంది కానీ పోలీస్ అధికారి కానీ వేయాలి, వేసి టోకెన్లు ఇవ్వాలి అందరికీ. ఆ టోకెన్లు ఇచ్చినట్టుగా, ఇన్ని టోకెన్లు ఇచ్చినట్టుగా ఎంతమంది వేచి చూస్తున్నారు అని ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీలో నోట్ చేయాలి. ఆ టోకెన్లు కూడా బ్యాక్ టు ఇవ్వాలి. అది 500 అలా బ్యాక్ నుంచి ఇవ్వాలి కదా. ఆఖరి నెంబరు గేట్ దగ్గర ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. అది ఫస్ట్ ఉండాలి. అంటే ఆఖరి నుంచి ఉన్న వాడికి 1వ నెంబర్ ఉంటుంది. అక్కడ 1వ నెంబరు, ఇక్కడ ఆఖరి నెంబరు. అంటే 1వ నెంబర్ ఎందుకు ఇస్తారంటే 1వ నెంబర్ టోకెన్ మన దగ్గర రాగానే పోలింగ్లోకి ఆగిపోయిందని అర్థం. ఆ తర్వాత ఇంకెవరు చేరకుండా ఉండడానికి 1వ నెంబర్. 1వ నెంబర్ ఆఖరి వారికి, మొదటి నెంబరు క్యూకి పోలింగ్ స్టేషన్కి దగ్గరగా మొట్టమొదట క్యూలో ఉంచినట్టుకి ఇస్తారు. అయిపోయిందంటే ఓకే. ఇవన్నీ కూడా దాచాలి. తర్వాత ఈ మొత్తం ప్రక్రియని ముఖాలు గుర్తించేలాగా వీడియో తీయాలి. వీవీప్యాట్లు కనీసం 45 రోజులు ఉంచాలి. మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో 15 రోజుల్లోనే వీవీప్యాట్లని ఎందుకు ధ్వంసం చేశారు? ఈ 17C ఎందుకు ఇవ్వడం లేదు? ఈ టోకెన్లు ఎందుకు చూపించడం లేదు? ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ ఎందుకు చూపించట్లేదు? అవును, వీడియో ఎందుకు చూపించట్లేదు? అందుకే అడుగుతున్నాం. ఈ కాన్స్పిరసీకి వెనకాల పెద్దల కుట్ర ఉందా, పెద్దల ప్రమేయం ఉందా? ఏమండి, ఇది అత్యున్నత స్థాయిలో ఒక నిర్ణయం తీసుకోకపోతే జరిగేటువంటి ప్రక్రియ కాదండి. ఓకే, అది కుదరదు. ఇంకోటి అంటే మీరు కూడా అడుగుతున్నారేమో కూడా, కానీ నాకు తడుతుంది కాబట్టి నేను చెప్తున్నాను మీకు. ఇంకొంతమంది ఏమన్నారంటే అసలు ఇలా జరిగే అవకాశమే లేదు పరకాల ప్రభాకర్ గారు, మీకు తెలియట్లేదు ఎలా జరుగుతుంది. ఇప్పుడు పోలింగ్ అయిపోయిన తర్వాత అందరు పోలింగ్ ఏజెంట్ల ముందు
ఈ బాక్స్ క్లోజ్ చేసి ఎంత అయ్యాయో అక్కడ 17C ఫామ్ మీద నోట్ చేసి వాళ్ళందరూ సంతకాలు తీసుకుని అదే ఏజెంట్లు క్యాండిడేట్స్ వీళ్ళు అవి వాటిని వీటితో టాలీ చేస్తారు అంటారు. అటువంటిప్పుడు ఇది అన్యూజువల్ ఎందుకు అవుతుంది, పరకాల ప్రభాకర్ గారికి ఎందుకు ఇది కనిపించలేదు, ఈ మాత్రం కూడా తెలియదా? ఈ మాత్రం తెలీదా ఆయనకి, ఎకనమిస్ట్ గా చెప్పుకుంటారు కదా అనేది ఒక ప్రధానంగా వస్తున్నటువంటి విమర్శ. ఇప్పుడు నాకు తెలుసు అని నేను చెప్పుకోకర్లా, నాకు తెలుసు ఏదో తెలిసిన వాడికి తెలుస్తుంది. ఎందుకంటే కరెక్టే, నా- గుర్తించే వాళ్ళు గుర్తిస్తారు కదా. అంటే చాలా మందికి నాకు ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం ఉంది తెలియదు, అవును అంతే. తెలియక అలా అంటారు వారు. వదిలేద్దానండి, మనం దాని గురించి పెద్దగా పట్టించుకోకలేదు. కానీ నేనేమంటానంటే 17C రెహమాన్ గారు 3 కాపీలు ఉంటాయండి. ఒకటి పోలింగ్ ఏజెంట్లకు ఇస్తారు పార్టీలకి, రెండోది స్ట్రాంగ్ రూమ్లో పెడతారు, మూడోది రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది. ఓకే, మీకు 24 వరకు ఏ పౌరుడైనా నాకు పలానా బూత్ లేకపోతే ఈ నియోజకవర్గంలో ప్రతి బూత్ యొక్క 17C కావాలి అని అంటే ఇచ్చేవారు. ఇప్పుడు ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వడం లేదు? ఇది గోప్యంగా ఎందుకు పెడుతున్నారు? ఇవ్వడం లేదు. ఇవ్వడానికి వీల్లేదు అని ఒక కొత్తగా అమెండ్మెంట్ పట్టుకొచ్చారు 2024 డిసెంబర్లో. ఓకే, ఎందుకు? పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు హర్యానా ఎన్నికల్లో ఇలాంటి అవకతవకల మీద అనుమానాలు వచ్చి మాలాంటి వారు కోర్టుకి వెళ్ళి కోర్టు నుంచి డైరెక్షన్ తీసుకుంటే ఆగ మేఘాల మీద 10 రోజుల్లో కొత్త గెజిట్ నోటిఫికేషన్ పట్టుకొచ్చి వీడియో కానీ స్లిప్పులు కానీ టోకెన్లు కానీ 17C కానీ ఇవ్వడానికి వీలు లేదని నిర్ణయించారండి. ఎందుకు నిర్ణయించారు? ఏమీ దాపరికలు లేకుండా ఉండేటటువంటి మనస్తత్వం ఉంటే ఇది ఎందుకు దాచారు, ఎందుకు దాచాలి? ఒకటి. ఇంకోటి చెప్తారండి, అసలు ఈవీఎం ఎలా ట్యాంపర్ చేస్తారు పరకాలకి తెలియదు అనేది ఒకటి. నేను ఏమంటున్నాను, నేను ఈవీఎం ట్యాంపర్ చేశారా, మరోటి చేశారా దాని గురించి నేను చెప్పట్లా. నేనేం చెప్తున్నానంటే 491 ఓటు 135 నిమిషాల్లో ఒక బూత్ లో ఎలా సాధ్యమో చెప్పండి అంటే ప్రశ్న. అంతే. ఇప్పుడు రెహమాన్ గారు మీరు వచ్చినప్పుడు చూసే ఉంటారు మా ఇంటి దగ్గరికి, ఆ సందు తిరుగుతుంటే ఒక బ్యాంక్ ఉంది. నేను ఒకరోజు అలా పొద్దున్నే మార్నింగ్ వాక్ వెళ్ళాను అనుకోండి, అక్కడ ఆ బ్యాంకు బయట వాచ్మెన్ కింద పడిపోయి ఉన్నాడు, తలుపులు బార్లా తీసేసి ఉన్నాయి, అతను కొట్టి కూడా కనపడుతుంది. నేను కంప్లైంట్ ఇచ్చాను, ఇలా ఉంది, నేను ఎప్పుడో చూశానన్నా, బ్యాంకు దోపిడీ జరిగినట్టుందా అని అనుకోండి. ఏం తెలిసా నీకు? అసలు బ్యాంకు దోపిడీ సాధ్యమా? ఎలా జరుగుతుంది? అసలు అది ముట్టుకుంటేనే పెద్ద అలారం వచ్చేస్తుంది, షాక్ కొట్టేస్తుంది, వాడు పడిపోతాడు, ఇదవుతుంది ఇదవుతుంది, అసలు ఆ కీ ఎవడు తీలేడు అన్నారు అనుకోండి. అదే నేను చూశాను, కళ్ళ ముందు కనిపిస్తుంది. అయితే మీరు పని చేయొచ్చు. మీరేం చేయొచ్చు? ఇలాంటి కంప్లైంట్ వచ్చింది కాబట్టి నేను దీన్ని నేను దర్యాప్తు చేస్తాను, ఏం జరిగిందో తెలుసుకుంటాను అని పోలీస్ కుక్కలనో డిటెక్టివ్నో మరొకరినో ఇన్స్పెక్టర్నో ఆఫీసర్నో పంపించి ఏం జరిగిందో అక్కడ చూడొచ్చు, మీకు తెలుస్తుంది. అప్పుడు ఏం చెప్పాలి మీరు? ఏమైనా నువ్వు అనుకున్నావు కాదు, ఈయన పడుకున్నాడు, నువ్వు ఏదో పడిపోయాడు అనుకున్నావు, అది బార్ ఎవరో ముందే వచ్చి తీసేసే తలుపులు అంతే తప్ప ఏం జరగలేదు నాకు చెప్పచ్చు. లేదు ఏమైనా నిజంగా జరిగి ఉంటే దాని మీద చర్యలు తీసుకోవచ్చు. మీరు అది చేయకుండా ఇది చేయకుండా ఇది జరిగే అవకాశమే లేదంటే ఎలాగ? నేను చెప్తున్నాను కదా, మీకు 491 ఓట్లు 135 నిమిషాల్లో పడ్డాయి, 3,500 బూతుల్లో పడ్డాయి అని అంటున్నారు. మీరే చెప్పారు కదా, మీరు చెప్పిన దాన్ని బట్టి కదా నేను చెప్తా. నేను కొత్తగా ఏం కనుక్కోలేదు కదా ఇందులో. మరి దాన్ని ఎందుకు దర్యాప్తు చేయరు మీరు? అంతే కదా. ఇంకోటి, ఇప్పుడు అక్కడి నుంచి వెళ్తుంటే అక్కడ బ్యాంక్ అలా కనపడిందని చెప్పాను కదండి మీకు, దాన్ని కంప్లైంట్ ఇచ్చాను. అసలు నీకేం సంబంధం? నీకు అకౌంట్ ఉందా అక్కడ అని అడిగారు. అంటే నాకు అకౌంట్ ఉంటేనే చెప్పాలా? అది నీ అకౌంట్ ఉందా, లేకపోతే ఇంకో ప్రశ్న కూడా అయ్యచ్చు, నువ్వు అటు ఎందుకు వెళ్తున్నావు అక్కడ, పోనీ అసలు ఈ బ్రాంచ్లోనే లేదు నీకు, అసలు ఈ బ్యాంకులో ఉందా? నువ్వు ఇంకోటి, నువ్వు ఈ బ్యాంకులో ఇలా జరిగింది అని అంటే అసలు మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థే దాని గౌరవాన్ని దెబ్బతీస్తున్నావు. ప్రజల్లో బ్యాంకింగ్ వ్యవస్థ పట్ల నమ్మకం సడలిపోవడానికి నువ్వు కుట్ర పన్ను అంటే నేనేం చేయనండి. అది ఎలా అది? అదే కదా. ఓకే, ఇంకొక వాదన కూడా విన్నానండి నేను, అది కూడా మీకు చెప్పేసిన తర్వాత ఇంకా మీకు ఏదైనా అంటే మీరు మాట్లాడారు. రైట్. మరి అలాంటప్పుడు ఒక చోట ఎందుకు ఓడిపోతారు వాళ్ళు? అన్నీ నెగ్గచ్చుగా, అనుమానం కూడా రావచ్చు, అన్నీ నెగ్గచ్చుగా, అన్ని రాష్ట్రాలు నెగ్గచ్చుగా. తెలంగాణ ఎందుకు పోతుంది, కర్ణాటక ఎందుకు పోతుంది, జార్ఖండ్ ఎందుకు పోతుంది అన్నారండి. అట్లాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అలా అనుకుంటే అందరిని ఓడించచ్చుగా, అందరూ నెగ్గేయచ్చుగా.
అంటారు. సరే ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మా ఇల్లు చూశారు కదా, నేను పొద్దున్న లేచేటప్పటికి మా ఇంట్లో తలుపులు తెరిచేస్తున్నాయి, ఓ 10 వస్తువులు పోయి ఏదో దొంగతనం జరిగిందని కంగారు పడ్డాను. కంగారు పోలీస్ స్టేషన్కి వెళ్ళానండి. ఆయన అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు, సిఐ గారు, మీ వీధిలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి అని అడిగారు. 10 ఇళ్ళు ఉన్నాయండి. 10 ఇళ్ళు ఉంటే 9 ఇళ్ళు వదిలేసి మీ ఇంట్లో పడ్డా అడిగాడు. నేనేం చెప్తానండి? యక్ష ప్రశ్నలు. ఓకే, ఫోన్ 10 ఇళ్ళు ఉన్నాయి, మీ ఇంట్లోనే పడ్డాడు అనుకుందాం. ఏమేమి పోయాయి? సరే 5 పోయాయండి. మీ ఇంట్లో 5 సామాన్లే ఉన్నాయా? లేదు సార్, ఇంకో 100 సామాన్లు ఉంటాయి. అంటే 90 వదిలేసి ఈ 5 పట్టుకెళ్ళాడు. దానికి నేనే సమాధానం చెప్తాను? సరే 10 ఇళ్ళు ఉన్నాయంటున్నావు, మీ ఇంట్లోనే పడ్డాడు అంటున్నావు. మీ ఇంట్లో 100 సామాన్లు ఉన్నాయంటున్నావు, 5 తీసుకెళ్ళిపోయాడు అంటున్నావు. ఇది ఎప్పుడు అది ఎప్పుడు పెద్ద మనిషిలో కనబడుతున్నావు, అయిపోయింది. కానీ ఎలా వచ్చాడంటావు? మీరు చెప్పాలి. అది మీ బాధ్యత. నేను ఒక బాధితుడిగా ఒక విషయాన్ని చూసినటువంటి, బ్యాంకులో ఒక విషయం చూశాను, ఇక్కడ మా ఇంట్లోనే జరిగింది. ఇది చెప్తుంటే నువ్వు నన్ను జస్టిఫై చేయమంటావు ఏమిటి కదా? సో ఇట్లాంటి తర్కం కాదు. ఇప్పుడు ఈ విమర్శించేసేటువంటి వాళ్ళందరూ కలిసి ఏం చేయాలంటే, ఎలక్షన్ కమిషన్ వీడేదో వాగుతున్నాడు చూడు, ఆ 17C బయటపెట్టు, ఆ వీడియో బయటపెట్టు, ఆ టోకెన్లు బయటపెట్టు, ఆ పోలింగ్ ఆఫీసర్ డైరీ పక్కన బయటపెట్టు అని చెప్పాలి. అవును, వాళ్ళు చెప్పాలి. వీళ్ళంతా వీళ్ళే అనధికార ప్రతినిధులా, అధికార ప్రతినిధులా? సరే, ఇక ముఖ్యంగా ఈ ఎపిసోడ్ నేపథ్యంలో మీరు ఆర్టికల్ బయటకు వచ్చిన తర్వాత, సో దీన్ని సమర్థించే వాళ్ళు సమర్థిస్తున్నారు, కానీ ఎక్కువగా ట్రోలింగ్ అయితే గట్టిగా జరుగుతుంది. చాలా రకాలుగా ప్రశ్నలు వేస్తున్నారు సోషల్ మీడియా మాధ్యమాల రూపంలో లేదా వివిధ మెయిన్ స్ట్రీమ్ మీడియా రూపంలో. ఇందులో ప్రధానంగా వస్తున్నటువంటి విమర్శలో ఒక విమర్శ, పరకాల ప్రభాకర్ గారు తన ఉనికి చాటుకోవడానికి, అంటే చాలా కాలంగా ఆయనకు ఎటువంటి పదవి లేదు ప్రభుత్వంలో, తన ఉనికి చాటుకోవడానికి లేదా ప్రభుత్వం నుంచి ఏదైనా పదవి పొందడానికి ఈ తరహా ఆరోపణలు చేస్తున్నారంటూ ఒక విమర్శ వస్తుంది. దీన్ని మీకు ఇచ్చే ఆన్సర్ ఏంటి? దానికి ఆన్సర్ ఇస్తాను. ఇప్పుడు నేను మిమ్మల్ని తిట్టాను అనుకోండి, మీరు ఏం ఆన్సర్ ఇస్తానికి? కాదు, అలా కాదు. నేను అనేది ఏంటంటే, నేను లేవనెత్తినటువంటి ఈ ప్రశ్నలు ఎప్పటికీ మాట్లాడుకుని ఉన్నాను. 495 ఓట్లు, 491 ఓట్లు 35 నిమిషాల నుంచి నేను మొత్తం ముందు పెట్టాను కదా. వీటిని కాదని రూఢిగా రుజువు చేయమనండి, అంతే. ఓకే, అసలు పరకాల ప్రభాకర్ ఉనికి చాడుకోవడానికి, లేకపోతే అంటే ఎవరు ఏం చేసినా ఏదో చేయడానికేనా? అంతే కదా. ఇంకా అలాంటి మనం ఏం చెప్తుంది? దానికి నవ్వడం తప్ప నేనేం చేయలేదు. తర్వాత ఇంకొంతమంది ఇచ్చే విమర్శ, సాయంత్రం 6 గంటల తర్వాత ఏదైతే మిస్చీఫ్ మిరాకిల్ జరిగింది అనుకుంటున్నామో, తెల్లవారుజామున 2 గంటల వరకు ఈ ఓట్లన్నీ కూటమికే పడ్డాయని చెప్పి మీరు అంత ఖచ్చితంగా ఎలా చెప్పారు? నేను చెప్పలేదు. రైట్, నేను చెప్పలేదు, చెప్పను కూడా, నాకు తెలియదు. రైట్, నేను అడిగేది ఒకటే, 6 గంటల నుంచి 11:45 వరకు, 11:45 నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు ఈ ఓటింగు ఎలా జరిగింది, దానికి సాక్ష్యము ఆధారము చూపించండి. అది ఎవరికి పడ్డా మనకెలా తెలుస్తుందండి? అవును. ఇప్పుడు అందుకే 2 గంటలకి ఆఖరి ఓటేసినటువంటి మనిషి ఎవరో చూపించాడంటే ఆయన ఎవరికి ఓటేసాడో మనకు తెలియదుగా. ఇంకోటి కూడా ఉంది రెహమాన్ గారు, ఇప్పుడు మనకి పోలింగ్ ఎంత అయిందని చెప్తారు, కానీ ఇది ఎవరికి పడిందో ఎవరు చెప్పరుగా. ఏ ఓటు ఎవరికి పడిందో ఎవరికి చెప్పరుగా. లెక్క పెట్టిన తర్వాత కూడా మీ ఓటు ఎవరికి పడిందో చెప్తారా? చెప్పరుగా. ఈ బూత్లో ఇన్ని ఓట్లు పడ్డాయి, పలానా పార్టీకి ఇన్ని వచ్చాయి, పలానా పార్టీకి అన్ని వచ్చాయని చెప్తారు తప్ప, ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా, ఫలితాలు ప్రకటించిన తర్వాత కూడా పరకాల ప్రభాకర్ వీళ్ళకి ఓటేసాడు, రెహమాన్ వాళ్ళకి ఓటేసాడు చెప్పరుగా. చెప్పరు. సో మనకు ఎలా తెలుస్తుంది? ఎవరికీ తెలియదు. ఇంపాసిబుల్. మీకు ఆ తర్వాత మహారాష్ట్ర చూశానండి. మహారాష్ట్ర ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత చూస్తే మీరు ఆశ్చర్యపోతారు రెహమాన్ గారు. ప్రిలిమినరీ ఫిగర్కి ఫైనల్ ఫిగర్కి 79 లక్షల ఓట్లు తేడా వచ్చింది. 79 lakhs. అయితే ఇంకో విచిత్రం కూడా ఉంది అందులో. మీకు పోలింగ్ అయిన రోజు రాత్రి ప్రకటించింది, ఆ మర్నాడు ప్రకటించింది, దానికి దీనికి 69 లక్షల చిల్లర తేడా ఉందండి. ఆశ్చర్యం ఏంటంటే కౌంటింగ్కి ఒక 10-11 గంటల ముందు, కౌంటింగ్ ఒక 10-11 గంటల ముందు ఇంకో 10 లక్షలు పెంచుతూ మళ్ళీ తాజాగా ఇంకొక సంఖ్య ఇచ్చారండి. రాత్రి 11:45 నుంచి
తెల్లారుజామున 2 గంటల వరకు సుమారుగా 17 లక్షల ఓట్లు పడ్డాయి. 17 lakh 17 లక్షల ఓట్లు ఎక్కడ పడ్డాయి? 3,500 బూత్, మొత్తం అంతా కాదు, 3,500 కేవలం 3,500 బూత్. ఇది చాలా, అది అసలు అసాధారణం అనిపించింది. దెన్ నేనేమనుకున్నాను, 3,500 బూతుల్లో 17 లక్షలు పడ్డాయంటే బూత్కి ఎన్ని పడి ఉండాలి? అసలు ఒక్కొక్క బూత్కి గరిష్టంగా ఉండేదే మాక్సిమం తీసుకుంటే 1000 ఓట్స్ ఉంటాయి. అది కూడా అంటే 50%. అది కూడా కరెక్ట్ కాదు రెహమాన్ గారు. కొంచెం జాగ్రత్తగా మీరు నాకు కాస్త వివరంగా చెప్పడానికి సమయం ఇస్తే. ఇవ్వండి చెప్పండి సార్. మనకి 175 నియోజకవర్గాలు. అవును, 175 నియోజకవర్గాల్లో 14 నియోజకవర్గాల్లో మాత్రమే మీకు 1000కి దగ్గరగా ఉన్నాయి. ఓన్లీ 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే. అందులో 7 నియోజకవర్గాల్లో 1,007, ఇంకో 7 నియోజకవర్గాల్లో సగటున 1,030. మిగతా అన్నిటిలోనూ సగటు బలం, సగటు గరిష్టంగా ఉన్నటువంటి ఓటు సంఖ్య 892. అంతే. ఓకే. సో 892 ఓట్లు ఉన్నటువంటి ఒక బూత్ తీసుకుందాం. అంటే 892 తీసుకున్నా అలాగే ఉండాల్సిన అవసరం లేదు కదా, అలాగే ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఒక ఓటు తగ్గితే ఏదన్నా బూత్లో ఇంకో చోట ఇంకో ఓటు పెరగాలి. ఇక్కడ 10 తగ్గితే ఇంకో చోట 10 పెరిగితేనే సగటు అవుతుంది. అంతే కదా కదా. సో 892 ఓట్లు కనుక మనం చూసుకుంటే మీకు అది అయిన తర్వాత మీకు అప్పటికి 11:45కి మీకు ఎన్ని ఓట్లు పడి ఉండాలి ఆ బూత్లో? అప్పటికి ఓవరాల్ స్టేట్ పర్సంటేజ్ ఎంత? 76.50. అంతే. 76.50 ఓట్లు అంటే ఎన్ని ఓట్లు అప్పటికి ఆ బూత్లో? అవును. ఇక మిగిలినవి ఎన్ని ఓట్లు అంటే 491 యాడ్ చేయాలి దానికి. అవును, అంతే కదా. అంతే కదా. మీరు గనక ఏదన్నా ఒక బూత్లో అప్పటికి వచ్చినటువంటి ఓట్లు గనక సంఖ్య తీసుకుంటే మీకు 606 ఓట్లు అవుతున్నాయండి. 606 ఓట్లు పడిన తర్వాత 606 ఓట్లు పడిన తర్వాత ఇంకొక 491 ఒక ఓటు పడిందంటే దాని అర్థం ఏమిటి? మోర్ దెన్ దగ్గర 1178 అంత అవుతుంది. అవును, అంతే కదా. అంటే ఏమిటి? పోలింగ్ బూత్ లో ఉన్న ఓట్ల కంటే ఎక్కువ అయిపోయింది. మీకు పోలింగ్ బూత్ లో ఉన్న ఓట్లు 892, 100% పడితే 892 అంతే. లేకపోతే ఎన్ని పడాలి అక్కడ? 720 అంతే. మీకు 720 మించి మీకు 1100 చిల్లర పడ్డాయంటే అవును, ఏమై ఉంటుంది అక్కడ? క్లియర్గా అర్థం.